హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళే ముందు, ఈరోజు మా ఏరియాలో సంత పెడతారండి. హనుమాన్ టెంపుల్ పక్క రోడ్డు మొత్తం ఉంటుందన్నమాట. మేముండే ఏరియాలో అసలు మార్కెట్ ఏమి ఉండదండి. పాపని తీసుకొని ఈరోజు ఈవినింగ్ వెళ్ళాలి తొందరగా, మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పి ఈవినింగ్ దేవునికి దీపారాధన చేసేసి సింపుల్గా పూజ చేసుకుని నమస్కారం పెట్టి బయలుదేరానండి. మేము ఉండే ఇంట్లో పూజా మందిరం స్పెషల్గా ఉండదండి. ఒక చిన్న సెల్ఫ్లో నేనే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు హాల్లో మండపం వేసి పూజ చేస్తాను. మేము ఉండే ఏరియాలో ఇదే అండి. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ అనమాట. ఎవ్రీ వీక్ వన్స్ పెడతారు. మేము ఉండే ఏరియాలో దగ్గరలో వెజిటబుల్స్ షాప్స్ ఏమి ఉండవండి, కొంచెం కష్టమే. సో అందరూ ఏం చేస్తారంటే మార్కెట్ పెట్టేటప్పుడే 1 వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ కొని తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారనమాట. మార్కెట్ కనుక మిస్ అయితే మళ్ళీ చాలా దూరం వెళ్ళాలండి వెజిటబుల్ షాప్స్ కోసం. మళ్ళీ మార్కెట్తో పోలిస్తే చాలా రేట్స్ ఉంటాయన్నమాట షాప్స్లో తీసుకుంటే. సో మ్యాక్సిమం మేము ఉండే ఏరియాలో అందరూ కూడా వీక్లీ వన్స్ ఇలా మార్కెట్ పెట్టేటప్పుడు అందరూ వచ్చి ఒకేసారి ఆ 1 వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ తీసేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు. మేము ఉండే ఏరియా మొత్తానికి ఒక హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్ టెంపుల్ పక్కన ఈ మార్కెట్ని వీక్లీ వన్స్ అరేంజ్ చేస్తారనమాట. కొంచెం చౌకగానే వెజిటబుల్స్ దొరుకుతాయి అనమాట. ఈవినింగ్ టైంలో కొంచెం లేటుగా వెళ్తే ఇంకా చౌకగా ఇస్తారు కూరగాయలన్నీ. ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ హనుమాన్ టెంపుల్కి ఆనుకునే శివాలయం ఉంటుందన్నమాట. దానికి ఏంటంటే ఆ శివలింగానికి ఎవరైనా వెళ్ళి సొంతంగా అభిషేకం చేసుకోవచ్చు. పూజారి అంటూ పర్టికులర్గా ఉండరనమాట. చూడండి ఒక ఆంటీ దీపం వెలిగించి ఎలా పూజ చేస్తుందో అలా ఉంటుందన్నమాట. మా పాపకి చాలా దైవభక్తి ఎక్కువ అండి. ఎప్పుడైనా ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటే ఒక టెంపుల్ కనిపిస్తే దాని లోపలికి వెళ్దాం అని చాలా మారం చేస్తుంది అనమాట. చూడండి హనుమాన్ టెంపుల్ లోపల పూజారి గారు పూజ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది. మరీ అంత ఆర్భాటంగా ఏం లేకపోయినా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి మా పాప తను బాగా డివోటీ అండి. ఆమెకున్న దైవభక్తిని చూసి వాళ్ళ డాడీ నేను బాగా బుద్ధి తెచ్చుకోవాలన్నమాట, అంత డివోటీ. ఫైనల్గా మాకు వీక్ మొత్తానికి సరిపోయే వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసానండి ఇంటికి. వచ్చి మొత్తం కవర్ నుంచి తీసి కింద పెడుతున్నాను అనమాట. అన్నీ మళ్ళీ సర్దుకోవాలి కదా. నాకేంటంటే అన్ని బల్క్గా కేజీలు కొన్నానండి. మా ముగ్గురికి ఒక అంటే ½ కేజీ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. నేను ఆ లీవ్స్ అనేవి ఎక్కువ తింటానండి, ఆ కూరలు ఎక్కువ తింటాను అనమాట. మా ఆయన వచ్చేసి ఎక్కువ నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తారనమాట. సో క్యారెట్, బీట్రూట్ ఇంకా బీరకాయలు అన్నీ తీసేసుకున్నాను. మాకు ½ కేజీ సరిపోతుందండి. రోజుకి ఒక కూరగాయ అనేది వండుతాను అనమాట. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా అది నెక్స్ట్ వీక్ అంతా మళ్ళీ మొత్తానికి చప్పగా వాడిపోయినట్లు అయిపోతుంది అనమాట. అంత టేస్ట్గా ఉండదు. సో నాకు సరిపోయే అన్నీ ½ కేజీ మొత్తం తీసుకుంటాను. ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటాను అనమాట. ఇది చూడండి ఆవాలు పోపు కొని చెప్పి ఒకేసారి తీసుకుంటాను. ఇదేంటంటే నేను ఈ 2 ప్యాకెట్స్ తీసుకుంటే నాకు 3 వీక్స్ వస్తుందండి ఈజీగా. ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. ఎక్కువగానే వస్తుంది, 3 వీక్స్ వస్తుంది అనమాట. దాంట్లో మినప్పప్పు, శనగపప్పు కలిపేసి నేను పోపుకి అరేంజ్ చేసుకుంటాను. మాకు పొద్దున్న గ్యాస్ అయిపోయిందండి. మా ఆయనకి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లంచ్ బాక్స్ టిఫిన్ ప్రిపేర్ చేసి పంపించాలి కదా. నాకు చాలా కష్టమైపోయింది అనమాట. ఇంకా గ్యాస్ లేకపోయేసరికి ఎలక్ట్రానిక్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా కర్రీస్ బయట కొనుక్కోండి అని పంపించేసిన అనమాట. నేను ఈవినింగ్ కర్రీ ఇంట్లోనే చేసుకున్నానండి. బీరకాయ టమాటా కర్రీ చేసుకున్నాను అనమాట. కానీ చాలా ప్రాసెస్ అనేది చాలా లేట్గా అవుతుందండి. కర్రీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. బట్ చాలా టేస్ట్గానే ఉంది, పర్వాలేదు అనిపించింది. కానీ ప్రాసెస్ చాలా లేట్గా అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి వెండి పట్టీలండి. మా పాప కోసం మా నాన్న తీసుకున్నాడు అనమాట పర్లాకిండిలో. పర్లాకిండి అంటే తెలుసు కదండి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మధ్యలో ఉంటుంది. గజపతి డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. అది సిల్వర్ అంటే ఎవరు నమ్మరేమో అండి. ఏదో బయటగా ఏదైనా పిచ్చిది కొన్నామేమో అన్నట్టు ఉంటుందన్నమాట. కొనేటప్పుడు బాగానే ఉందండి. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత చాలా నల్లగా అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా కూడా అది అంతే. ఒక 1 డే 2 డే మళ్ళీ మెరుస్తుంది, తర్వాత మళ్ళీ నల్లగా అయిపోతుంది అనమాట. సో అది పాప కాళ్ళ నుంచి తీసేసిన అనమాట. ఇంకా మార్చడానికి నేను ఇక్కడ హైదరాబాద్లో తీసుకువెళ్ళి చూపిస్తే ఏకంగా 50% లెస్ చేశారండి. అసలు ఎంత బాధ అనిపించిందో నాకైతే. ఆ పట్టీలు మా నాన్న తీసుకున్నప్పుడు నేను పక్కనే ఉన్నానండి. ఇది వచ్చేసి 3 తులాలు అనమాట. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం కదండి, కానీ అది మార్చడానికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి చాలా లాస్ అయిపోతాం మనం.
కొనేటప్పుడు వచ్చేసి 999 ప్యూరిటీతో అప్పుడున్న గ్రామ్స్ బట్టి రేటు వేస్తారు, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. కానీ తిరిగి అమ్మేటప్పుడైనా లేదంటే రీసేల్ చేయాలి మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం ఏకంగా 50% తగ్గించేస్తారు అనమాట. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అసలు ఏం అర్థం కాదనమాట. ఇది వచ్చేసి నేను మొన్న తీసుకున్నానండి మా పాప కోసం, నడుము చైన్ అనమాట. నడుము చైన్ ఇంకా తనకి ఏం లేదు, ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎలాగో ఇప్పుడున్న రేట్కి బంగారం కొనలేం కదా, ఇంకా పాపకి పరికిని వేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది కూడా అంతే అండి, ఇది కూడా 3 తులాలే పడింది అనమాట. రేట్ అయితే అంతే వేస్తారండి. నేను అడిగాను అనమాట షాప్ వాళ్ళని, మళ్ళీ మేము మార్చాలనుకున్నా లేదంటే రీసేల్ చేయాలనుకున్నా మీరు ఎంత తగ్గిస్తారు అనుకున్నా అంటే, మా షాప్కి వస్తే మాత్రం నేను ఓన్లీ 20% నేను తగ్గిస్తానమ్మా అని చెప్పారనమాట. అంటే అమౌంట్ అయితే వెనక్కి ఇవ్వరు, కానీ కంపల్సరీ మీరు వేరే ఏదో ఒక ఐటెం తీసుకోవాలి, అమౌంట్ అయితే ఇవ్వము, మీకు 20% మాత్రమే లెస్ చేస్తాం, అది కూడా మా షాప్కి ఆ స్లిప్ పట్టుకొని వస్తేనే నేను అట్లా చేస్తానని చెప్పారనమాట. సో ఇంకా ఏం చేస్తామండి, ఇంకా అవసరం కదా, ఇంకా ఇన్ని జరుగుతున్నా లాస్ అవుతామని తెలిసినా కూడా పర్వాలేదు, ఎక్కువ లాస్తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ లాసే కదా అనుకొని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. కానీ ఈ పట్టీల విషయంలో మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయిపోయానండి. ఒకసారి రెండింటికి చూడండి, ఒకసారి ఎంత కంపారిజన్ ఉందో, అసలు అదంతా నల్లగా ఉంది, ఇది కూడా అంతే అవుతుందో లేదో చూడాలి, మరి ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత చూడాలి. రెండు చూడండి ఎంత వేరియేషన్ ఉందో రెండిటికి. ఇదే అండి, మనం గోల్డ్ జ్యువెలరీని తీసుకుంటే అట్లీస్ట్ ఆ బిల్లో దాని ప్యూరిటీ ఎంత, బీడ్స్ వాల్యూ ఎంత, స్టోన్ వాల్యూ ఎంత, ఎన్ని గ్రామ్స్ అనేది కన్ఫామ్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అట్లీస్ట్ ఆ బీడ్స్కి స్టోన్స్కి మనకు పోయినా కానీ దాని క్యారెట్ బట్టి దాని గ్రామ్స్ బట్టి మనకి అంత అమౌంట్ ఏ రోజు మనం సేల్ చేస్తామో లేకపోతే ఏ రోజు మనం చేంజ్ చేస్తామో మనకి అది రిటర్న్ ఇస్తారు. కానీ సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే మాత్రం 925 ప్యూరిటీతోనే ఇస్తారనమాట. ఆ రోజు డేటు పర్ గ్రామ్ బట్టే తీసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం GST ప్లస్ వేస్టేజ్ కూడా దాంట్లో ఒక రేంజ్లో వేస్తారు. కానీ మనం రీసేల్ చేయాలనుకున్నప్పుడైనా లేదంటే మనం మార్చుకోవాలనుకున్నప్పుడైనా కానీ ఏకంగా 40, 50 ఒక్కో దగ్గర అయితే 60% అండి, మ్యాక్సిమం తెలుసా 60% వరకు లెస్ చేస్తారనమాట. సో మనం GST పరంగా, వేస్టేజ్ పరంగా, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ పరంగా, మళ్ళీ ఆ సిల్వర్ ప్యూరిటీ పరంగా కూడా బాగా లాస్ అవుతాం అనమాట. సిల్వర్ జ్యువెలరీ కానీ ఆర్నమెంట్స్ కానీ తీసుకుంటే ఇన్ని లాసెస్ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న షాప్కి వెళ్ళినా కూడా అక్కడ ప్యూరిటీ వైజ్గా ప్లస్ గ్రామ్ వైజ్గా లెస్ చేసి మనకి ఆర్నమెంట్ అనేది ఇస్తారు. ఈవెన్ మనం జ్యువెలరీ తీసుకున్న షాప్కి వెళ్ళినా కూడా మనకి వెండిని తీసుకొని అమౌంట్ అనేది మనకి ఇవ్వరనమాట, పర్ గ్రామ్ బట్టి వస్తువుని మాత్రమే మారుస్తారండి. సో ఇది మరీ దారుణం కదా. మనకి ఆర్నమెంట్ పరంగా తీసుకోవాలి అనుకుంటే మనకు అవసరమైన వరకే తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సిల్వర్ బార్ మీద కానీ కాయిన్స్ మీద కానీ పెట్టడం వల్ల కొంచెంలో కొంచెం లాభం అండి ఉంటుంది మనకి. సో బంగారంతో పోలిస్తే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మరీ అంత ప్రాఫిట్ ఏమి ఉండదు, కానీ పర్వాలేదన్నమాట. మళ్ళీ దీంట్లో ఏంటంటే బ్యాంకులో ఫ్లెడ్జ్ పెట్టుకోరనమాట, అది ఒక మైనస్ పాయింట్. సో మనం ఏదైనా కానీ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కొంచెం ఆలోచించి తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్నమెంట్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, బాగా లాస్ అవుతాం లేదంటే. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.